హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు అరటి దవ్వ పొడిపప్పు కూర ఎలా చేయాలో చూపిస్తాను. మనం కార్తీక మాసంలో ఇవి అరటి దవ్వలు తెచ్చుకుంటాం కదా, దాని గురించి. ఆ తర్వాత అది మనం యూస్ చేసాక ఈ మధ్య నుండి మనం కూర చేసుకోవచ్చు. ఇది పప్పు కూర అన్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో కాన్స్టిపేట్ అలాంటప్పుడు మీరు ఇది యూస్ చేయొచ్చు ఈ కర్రీని. ఇదేంటంటే మనం ముందు అంచు దగ్గర ఇట్లాగా చిన్నగా కట్ చేసేసి అది ఇట్లా లాగితే మనకి చూడండి పీచు కనిపిస్తుంది. ఆ పీచు మనం తీసేసేయాలి. ఓకే, తీసేస్తే మనం తర్వాత మనం వాడుకోవచ్చు. మొత్తం అరటి దవ్వ మొత్తం ఇలాగ మనం చక్రాల్లాగా కట్ చేస్తూ ఆ పీచునంతా మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మనకి పని ఎక్స్ట్రా అవుతుంది, కానీ ఈ కర్రీ అనేది చాలా మంచిది. మెయిన్ ఏంటి అని అంటే ఫైబర్ కంటెంట్ ఉండడం వలన ఇది కాన్స్టిపేట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది చలువ కూడా చేస్తుంది. బట్ ఎవరంటే ఆస్మా ఉన్న వాళ్ళైతే ఇది అసలు తీసుకోకూడదు. ఇప్పుడు ఏంటంటే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఇట్లాగే చాపర్ యూస్ చేయడం వల్ల మనకి ఈవెన్గా పీసెస్ వస్తాయన్నమాట. తర్వాత మనం వెంటనే వాటర్లో వేసేయాలి. ఎందుకు అని అంటే మళ్ళీ ఇది గాలి తగిలేసి నల్లగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఒక ఫోర్క్తోని ఇలాగ తిప్పుతూ ఉంటే మనకి ఇంకా ఎక్స్ట్రా ఫైబర్ ఉందనుకోండి, ఇంకా వచ్చేస్తుంది మనకి. సో అది తీసి పక్కన పెట్టేయాలన్నమాట. మామూలుగా అయితే మనం మజ్జిగ వాటర్లో వేస్తే ఎక్కువసేపు నానబెట్టవచ్చు అలాగా. లేదా మనం వెంటనే కుక్ చేసేస్తాము అని అంటే ఇట్లాగా వాటర్ నుంచి ఇంకా బయటకు తీసేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇది మనం బయట నార్మల్గా కుక్ చేసుకోవచ్చు. ఇట్లాగా నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కూడా పెడుతున్నాను అనమాట. సో ఏంటి అని అంటే పెసరపప్పును ఈ అరటి దవ్వ ముక్కలు ఏంటంటే ఇలాగ కొంచెం వేరువేరుగా పెట్టేసి కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ వేయాలి అందులో. అరటి దవ్వ దాంట్లో పెసరపప్పులో కొంచెం వాటర్ వేసేసి పెట్టడం, కొంచెమే వేయాలి ఎందుకంటే అది పొడి పొడిగా ఉండాలి. తర్వాత నేను ఐపీలో పెట్టేసి ఇట్లాగ 5 minutes ఏమి మాన్యువల్లో కుక్ చేశాను. అది ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఇది కుక్ అయిపోయి ఉంటుంది కదా, చూసారా. ఎక్కువ వాటర్ వేస్తే పప్పు అనేది ఎక్కువ కుక్ అయిపోతుంది. సో ఇట్లా తక్కువ వేస్తే మనకి పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటి అని అంటే కుక్ చేసేసింది కొంచెం ఉన్న వాటర్ కూడా మనం వడగట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగ పప్పుని చూసారు కదా, నేను ఇట్లాగా మొత్తం మెదపాలన్నమాట. సో అప్పుడు మనకి పొడి పొడిగా ఉంటుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసేసుకొని మనం ఫ్రై చేయాలన్నమాట. సో ఇదేంటంటే మెయిన్ ఎండుమిర్చి పోపే అనమాట. మళ్ళీ సెపరేట్గా మనం కారం అనేది అలాగా వెయ్యము. సో వేసేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత అందులో నేను ఈ కుక్ చేసుకున్న అరటి తవ్వ ముక్కలు వేసేసుకొని అది మంచిగా కలిపేసుకొని అందులో తగినంత ఉప్పు, పసుపు వేసేసుకొని మనం మంచిగా కలపాలన్నమాట. ఆ పసుపు అనేది మొత్తం అంతటిగా పడుతుంది. ఆ తర్వాత మనం ఇలాగ ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు కూడా వేసేసి మొత్తంగా మనం కలిపేస్తే మనకి ఒక 1 minute ఇదంతా వేసేసి 1 minute మనం కుక్ చేసేసుకుంటే మనకి ఈ కూర అనేది రెడీ అయిపోతుంది. మనకి వెల్లుల్లి పడిన రోజు పోపులోనే మనం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇది మనం ఉల్లిపాయలు వెల్లుల్లి తిన్న రోజుల్లో ఇది మనం చేసుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే ఒక రసంతో కానీ ప్లెయిన్ రైస్తో కానీ ఇది మనకి చాలా బాగుంటుంది. జస్ట్ నార్మల్గా ఒక కర్రీ కూడా మనం తినొచ్చు. ఈ డిష్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.